explore only the truth, that too for you all. Shobha explores. హాయ్ అండి, నా పేరు హారిక. నేను రీసెంట్గా లదాఖ్లో మింగ్లా పాస్కి వెళ్ళొచ్చాను. ఐఎమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ తెలంగాణ టు రైడ్ సోలో టు మింగ్లా పాస్. సో నా పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో రిజిస్టర్ అయింది. ఈరోజు పద్మశ్రీ శోభారాజ్ గారిని కలవడానికి వెళ్తున్నాను అనమాట. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ హర్. అమ్మ నన్ను రమ్మన్నారు, పిలిచారనమాట. సో అలాంటి ఒక గొప్ప సింగర్ని, గొప్ప వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో విల్ లైక్ లిజనింగ్ టు అవర్ కాన్వర్జేషన్. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ హర్. సో మీరు కూడా నాతో పాటు రండి. ఏ హారిక, హౌ ఆర్ యూ? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇంటర్వ్యూ చేద్దామా? చేద్దాం, ఖచ్చితంగా. ఇక్కడేనా? ఇక్కడ చేయొచ్చు, కాకపోతే వాడు ఒక గుడి కట్టుకున్నాడు కదా. ఎవరు? వెంకటేశ్వర స్వామి. అవును, అక్కడికి వెళ్ళి చేద్దామా? ఓకే, ష్యూర్. హారిక, నువ్వు లడాఖ్కి వెళ్ళి అక్కడ బైక్లో చాలా హైట్స్కి వెళ్ళిపోయావంట కదా. మీరు అదివో అల్లదివోలో ఎంత హైట్కి వెళ్ళారు పాటలో, ఆ శృతిలో. అంత హైట్కి వెళ్ళిపోయావా? మీ అంత కాకపోయినా ఏదో కొంచెం, కానీ వచ్చే వరకు తెలియదు అసలు మీరెవరు అని. హారిక లాంటి అమ్మాయికే నేను తెలియదంటే నేను అజ్ఞానంలో బతుకుతున్నాను. ఏ రంగాల్లో సామాజిక సేవను అందించావు? ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, పిల్లలకి వెళ్ళి చదువు చెప్పడం, అలా పిల్లలంటే ఇష్టం కూడా. నువ్వు అక్యుపంక్చర్కి ఎలా షిఫ్ట్ అయ్యావు? మా అమ్మగారికి కొంచెం కొన్నేళ్ళు కన్సిస్టెంట్గా నీ పెయిన్స్ ఉన్నాయి. సో నేను చదవలేనమ్మా అని చెప్పాను, కానీ కోవిడ్లో అలా చదవడం జరిగింది నేను అక్యుపంక్చర్. అది కూడా మళ్ళీ కుతూహలంతోనే చదువుకున్నాను. కుతూహలమ్మ అని పేరు పెట్టచ్చా? నువ్వు చేస్తావా పేషెంట్స్ అందరికీ? చేస్తాను. పేషెంట్స్ నిన్ను అప్రోచ్ అవ్వాలంటే ఐ డ్రీమ్స్ ద్వారా రావచ్చా? ష్యూర్. వాట్ ఈజ్ యువర్ కాన్సెప్ట్ అబౌట్ గాడ్? నా దృష్టిలో ఇట్స్ ద సేమ్. ఒకవేళ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అక్కడ వచ్చి నిలబడ్డాడు, హారిక నీకేం కావాలమ్మా అన్నాడు, ఏమడుగుతావు? ఫస్ట్ అయితే నాకేం కావాలో నాకంటే ఆయనకే బాగా తెలిసేమో. నీ ఫేవరెట్ హీరో ఎవరు సినిమాలో? కొంచెం గట్టిగా ఇష్టం అంటే నాకు, ఐ ఫీల్ హీజ్ అ బ్రిలియంట్ యాక్టర్. సేమ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగొచ్చా? మీ రోజుల్లో మీకు నచ్చిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు నచ్చిన హీరో ఉన్నాడు, చెప్పనా? మిస్టర్ వెంకటేష్. నీ పెళ్ళి సంగతి చెప్పు నాకు. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అయితే చేసేస్తాం త్వరగా. యూఆర్ నాట్ క్లోజ్డ్? నో. సో మీ మ్యారేజ్ అయ్యి ఒక 40 to 50 years అయిందా? అంటే నాకు ఎన్నేళ్ళు అనుకుంటున్నా?
వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్? మ్యారేజ్ ఎట్లా ఉండాలో చెప్తాను నేను. ఆయన వెంట పయనించడం భార్య మంచి లక్షణం. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లైఫ్? ఇప్పుడు మరణం తర్వాత ఏమవుతుందో చెప్తే నేను జీవితం ఏంటి అని చెప్తాను. నేను ఒకటి అడుగుతా, చేస్తావా? చెప్పండి. ప్రామిస్? ప్రామిస్. ఒక చిన్న పాట పాడు. సో హారిక, నువ్వు లడాఖ్కి వెళ్ళి అక్కడ బైక్లో చాలా హైట్స్కి వెళ్ళిపోయావంట కదా. మీరు అదివో అల్లదివోలో ఎంత హైట్కి వెళ్ళారు పాటలో, ఆ శృతిలో. అంత హైట్కి వెళ్ళిపోయావా? మీ అంత కాకపోయినా ఏదో కొంచెం వెళ్ళావని నాకు చాలా సంతోషం అయిందమ్మా. అయితే నీకు బైక్ రైడింగ్ అలవాటా? 2018 నుంచి 2018లో బైక్ నేర్చుకున్నాను. సో అలా మొదలుపెట్టి నా ఫ్రెండ్స్ బైక్స్ తీసుకుని అలా నేర్చుకుంటూ ఈ లదాఖ్ ట్రిప్లో బైక్ రైడ్ చేయడం జరిగింది. మా ఫ్రెండ్ బైక్ని జాతీయం చేసేసావా? అలా వాళ్ళు అలా దానం చేయడం బట్టి నేను ఆశ్చర్యం ఏంటంటే, నీకు బైక్ ఉండి నీకు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉండి ఆ కాంపిటీషన్కి వెళ్ళడం అదొకటి. కానీ నువ్వు నీకంటూ బైక్ లేకుండా, రెగ్యులర్ ప్రాక్టీస్ లేకుండా అక్కడికి వెళ్ళి నువ్వు ఆ హైట్కి వెళ్ళడం అనేది చాలా విశేషమైన విషయం. అంటే కొన్నిసార్లు మనల్ని మన కుతూహలం అంటారు కదా, ప్యాషన్. యు మీన్ ప్యాషన్? నో, కుతూహలం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక 2 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ ఒకరు అక్కడికి వెళ్ళొచ్చి హాన్లే ఉమింగ్లా రోడ్ ఎలా ఉంటుంది అని నాకు ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి నా మైండ్లో ఆ విజువల్, ఐ హ్యాడ్ మై ఓన్ విజువల్, అది మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి అన్న కుతూహలమే నన్ను అక్కడికి తీసుకెళ్ళిందేమో అనిపిస్తుంది. ఇంకొక వర్డ్లో చెప్పాలంటే అది ఆ బైక్ రైడింగ్ మీద నీకున్న ఆసక్తి, ప్యాషన్. ఒక గుడ్ మెసేజ్ ఇచ్చావు నీకు తెలియకుండానే. ఏమనంటే, ఎవరికి ప్యాషన్ ఉంటుందో, ఎవరికి ఇన్క్విజిటివ్నెస్ ఉంటుందో, ఆసక్తి ఉంటుందో, ఎవరు ఉత్సాహవంతంగా కుతూహలంగా ఉంటారో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అని కదా. అంటే ఇది ఇంత మంచిగా మీరు చెప్పడం అది మీ గొప్పతనం. నేను చాలా సిన్సియర్గా నా ఆసక్తితోనే వెళ్ళాను. అదే సిన్సియరిటీ, ఆసక్తి నేను చెప్పింది. అయితే ఇంకోటి ఏమంటే, నువ్వు నీ జనరల్ ఎడ్యుకేషన్ ఏంటి? నేను యాక్చువల్గా చేసింది ఇంజనీరింగ్. ఐఎమ్ అ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్. విచ్ ఇంజనీరింగ్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. కానీ ఎప్పుడు కాలేజ్ అయిపోయాక జాబ్ ప్లేస్మెంట్ వచ్చినా అది తీసుకోలేదు. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే నేను ఇంజనీరింగ్కి కరెక్ట్ పర్సన్ కాదు అని అర్థమైపోయింది. కాకపోతే ప్రొఫెషనల్ డిగ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని అది పూర్తి చేసుకొని సోషల్ సర్వీస్లోకి వెళ్ళడం జరిగింది. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. సోషల్ సర్వీస్, సామాజిక సేవ. అవునండి. ఇట్లా ఏ ఏ రంగాల్లో సామాజిక సేవను అందించావు? నేను మేజర్లీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. నేను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఒక సంస్థకి నేను వాలంటీర్ చేసేదాన్ని. పిల్లలకి వెళ్ళి చదువు చెప్పడం అలా. సో దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే, నాకు ఓపిక, ఎనర్జీ 2 ఎక్కువ ఉన్నాయి. దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ చిల్డ్రన్. సో అలా పిల్లలంటే ఇష్టం కూడా. అలా నేను ఓకే పిల్లల కోసం పనిచేద్దాము అని డిసైడ్ అయ్యి పిల్లల చదువు అంటే రూరల్ ఏరియాస్కి వెళ్ళడం, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అడిషనల్ సపోర్ట్ అవి ఇవ్వడం, ఇలాంటి పనులు చేశాను అనమాట. కొంచెం యాక్టివ్గా క్రైసిస్ సిచ్యువేషన్స్లో కూడా పనిచేశాను. చెన్నై ఫ్లడ్స్, కేరళ ఫ్లడ్స్, మేజర్లీ కోవిడ్ వచ్చింది కదా 2020. అప్పుడు మాత్రం బెంగళూరులో చాలా ప్రోయాక్టివ్గా మా వాలంటీర్స్ టీమ్తో నేను పనిచేయడం జరిగింది.
2 కామన్ థింగ్స్ ఉన్నాయి నీకు నాకు. ఏమంటే చెన్నై ఫ్లడ్స్కి వెళ్ళి నేను సేవ చేయలేకపోయాను, కానీ అంతవరకు నాకు వచ్చిన సన్మానం చేస్తారు కదా షాల్స్ కప్పి, ఆ షాల్స్ బండ్లు అన్నీ నేను రిలీఫ్ కింద పంపించాను వాళ్ళకు. తర్వాత వాళ్ళకి కప్పి వాళ్ళకి డొనేట్ చేస్తూ పిక్చర్స్ తీసి నాకు పంపారనమాట. మీ షాల్స్ నాకు అదొక తృప్తి వచ్చింది. సరే, నాకు నేను పాడినందుకు సన్మానం చేశారు, అన్ని షాల్స్ నేను ఏం చేసుకుంటాను. అది ఫ్లడ్స్లో అఫెక్ట్ అయిన వాళ్ళకు కొంచెం సహాయకారిగా ఉన్నాయి కదా అని సంతోషం కలిగింది. ఇంకోటి, కరోనాలో మ్యూజిక్ సంబంధంగానే చేశాను. గోవింద రక్షమాం కరోనాతః అని ఒక వరల్డ్ ప్రేయర్ లాగా పాపులర్ సింగర్స్ అందరి చేత పాడించి ఒక పాట, అది ఒక రోజున వరల్డ్ ప్రేయర్ కింద పెట్టాము. సో నువ్వు కూడా వాటికి పనిచేయడం నాకు సంతోషంగా ఉంది తల్లి. అంటే సేవాభావం చాలా గొప్పది. సర్వింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంటారు. సో యూ హ్యావ్ సర్వ్డ్ మానవ సేవే మాధవ సేవ. వెరీ గుడ్. అంటే నాకు ఈ విషయం తెలియదు అసలు. ఎంతమంది అలా వాళ్ళకి సన్మానం చేసిన శాల్వాలు ఇవ్వగలుగుతారు. ఐ థింక్ దట్ షోస్ హౌ నైస్ యు ఆర్ యాజ్ అ పర్సన్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను. అంటే ఐవ్ గివెన్ సో మెనీ ఇంటర్వ్యూస్. ఈ బైకింగ్ చేసి వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ అయినాయి. అది మేబీ ఎంతో కొంచెం క్రెడిట్ నేను తీసుకుంటా, కొంచెం అక్కడ కష్టపడ్డాను. బట్ ఈ ఇంటర్వ్యూ నిజంగా నేను నా పూర్వజన్మ కర్మ వల్లే జరుగుతోంది అని అనుకుంటా. లైక్ యూ పుణ్యకర్మ, మంచి కర్మ. అండ్ అ పర్సన్ ఆఫ్ యువర్ స్టేచర్ థింకింగ్ ఆఫ్ ఇంటర్వ్యూయింగ్ అ వెరీ యంగ్ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అనేది అది నిజంగా నా భాగ్యం. I foresee you also become a very great achiever, great servant of society. God bless you for that. Thank you so much. నేను కూడా ఆ ఏజ్ క్రాస్ చేసే వచ్చాను కదా. బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మై మోటో హ్యాడ్ బీన్ ఓన్లీ సింగిల్-మైండెడ్ డివోషన్ త్రూ మ్యూజిక్. I need to serve society. I need to feel God. సరే, నా ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్వ్యూయింగ్ యూ అండ్ సొసైటీకి నిన్ను పరిచయం చేయడంలో నా సంకల్పం ఏంటంటే అక్యుపంక్చర్ ద్వారా చాలా మంచి సేవ చేయవచ్చు అని నాకు ఒక ఆలోచన ఉంది. నువ్వు అక్యుపంక్చర్కి ఎలా షిఫ్ట్ అయ్యావు? ఇంజనీరింగ్ నుండి, సోషల్ సర్వీస్ నుండి అక్యుపంక్చర్. అఫ్కోర్స్ అక్యుపంక్చర్ ద్వారా కూడా సోషల్ సర్వీస్ చేయవచ్చు. నువ్వెలా షిఫ్ట్ అయ్యావు? మా అమ్మగారికి కొంచెం కొన్నేళ్ళు కన్సిస్టెంట్గా నీ పెయిన్స్ ఉన్నాయి. సో ఆవిడ ఏది ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో రెఫరెన్స్ ఇస్తే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారనమాట ఒక 3 డాక్టర్స్ దగ్గర. అది ఆవిడకి రిజల్ట్స్ ఇచ్చాయి. అప్పటి నుంచి ఎందుకో తెలియదు, మమ్మీ నువ్వు ఆక్యుపంక్చర్ చెయ్యి బాగుంటుంది అని అన్నారు. కానీ నేను అది సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నేను చదివే పిల్లని కాదు అసలు. ఐఎమ్ అన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఆల్వేస్ స్టాండింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. మిగతా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ, అసలు చదవను. సో నేను చదవలేనమ్మా అని చెప్పాను. కానీ కోవిడ్లో చాలా ప్రొయాక్టివ్గా గ్రౌండ్ మీద ఉన్నప్పుడు జనాలు పడ్డ ఇబ్బంది చూశాను. అంటే ఆక్సిజన్ సిలిండర్స్ కోసం చాలా కష్టపడ్డాం, అరేంజ్ చేయడానికి కూడా కాల్స్ వస్తాయి. అండ్ కొన్ని మెడిసిన్స్ ఒక 800 రూపీస్ అలా ఉండే మెడిసిన్స్ డ్యూ టు అన్అవైలబిలిటీ చాలా కాస్ట్ పెరిగిపోవడం, అది ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోవడం, ఇవన్నీ చూసి
అది కోపం అంటారో ఆవేదన అంటారో అది అలా నా మైండ్లో ఉండిపోయింది కొన్ని రోజులు. తర్వాత ఆలోచిస్తే ఇది ఈ కోపం పెట్టుకొని నేనేం చేయలేను. సో ఇది నేను మంచి కింద ఎలా కన్వర్ట్ చేయగలను? అప్పుడు మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అది ఓకే, యాక్యుపంచర్ చేస్తే ప్రపంచం మొత్తం హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఐల్ బీ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ఫ్యూ పీపుల్, లైక్ అ డ్రాప్ ఇన్ ద ఓషన్. సరే కొంచెం కష్టపడి చదువుదాం, అసలు ఏంటి యాక్యుపంచర్, మా మమ్మీకి ఎలా తగ్గింది, ఈ కుతూహలం, అది కూడా మళ్ళీ కుతూహలంతోనే చదువుకున్నాను. కుతూహలమ్మ అని పేరు పెట్టచ్చా? మీరు ఏ పేరు పెట్టినా ఓకే. ఎస్, ఐఎమ్ వెరీ ఇంక్విజిటివ్. సో అలానే వెళ్ళి జాయిన్ అయ్యాను క్లాసెస్కి. కానీ కొంచెం కొంచెం ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడం మొదలుపెట్టాక ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సబ్జెక్ట్. అంతవరకు ఉన్న పర్సెప్షన్ ఏంటి, యాక్యుపంచర్ చైనీస్ అని. బట్ మా క్లాస్లో ఫస్ట్ టైం తెలిసింది ఇది అగస్త్య మహాముని తొడు మర్మంలో ఒకటి. ఓ, దీనికి ఇండియన్ ఆరిజిన్ కూడా ఉందా? అలా ఆ కుతూహలం, ఇష్టం రెండు తోడయి అలా చదవడం జరిగింది నేను యాక్యుపంచర్. అగస్త్య మహాముని టచ్ చేయని వేదిక్ బ్రాంచ్ ఏది లేదు తల్లి. అది మెడిసినా, ఎడ్యుకేషనా, అది టెంపుల్స్. ఆయన చాలా మర్మయోగి అని చెప్పాలి ఆయన. సో అక్యుపంక్చర్ అంటే నాకు తెలిసినంత వరకు ఎనర్జీ స్టేషన్స్ ఉంటాయి, ఎనర్జీ సెంటర్స్ బాడీలో, లైక్ పెట్రోల్ స్టేషన్స్ ఉంటాయి సిటీలో, అట్లాగా ఎనర్జీ స్టేషన్స్ ఉంటాయని వింటాను. ఆ స్టేషన్స్ని నొక్కడం ద్వారా ఏ కరస్పాండింగ్ దానికి సంబంధించిన రుగ్మతను పోగొట్టవచ్చు అని నేను విన్నాను. అదేనా, కరెక్టేనా? కరెక్ట్. అక్యుపంక్చర్ని డిఫైన్ చేయగలవా? అంటే కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మన పాత సైన్సెస్ ఆర్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో, దే ఆల్ బిలీవ్ హ్యూమన్స్ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ 5 ఎలిమెంట్స్, ఎర్త్, వాటర్, ఎయిర్, ఇవన్నీ వీటితోనే మనం కూడా తయారయ్యాం. అండ్ ఈ శక్తులు, ఎనర్జీస్లో వచ్చే ఇంబ్యాలెన్సెస్ మన బాడీలో, దాన్ని బట్టి దాని కరస్పాండింగ్ డిసీజెస్, జబ్బులు మనకు వస్తాయి. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. మన బాడీ మొత్తం ఎనర్జీ పాత్వేస్ ఉంటాయి. మేము యాక్యుపంచర్ టర్మినాలజీలో మెరిడియన్స్ అంటాం. సో ఎనర్జీ ట్రావెల్స్ త్రూ దీస్ మెరిడియన్స్. మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మన ఎమోషనల్ స్ట్రెస్, మన ఫుడ్ హ్యాబిట్స్, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఈ ఎనర్జీ ఎక్కువ తక్కువ అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. 1, 2 బ్లాక్ అవుతుంది, ఈ ఎనర్జీ పాత్వేస్ బ్లాక్ అవుతాయి. సో నాడి పట్టి చూస్తే అసెస్ చేయొచ్చు మనం. దాన్ని బట్టి ఏ పాయింట్స్ వేయాలి అని సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్న సూదులు ఉంటాయి, చీమ గుట్టినట్టు ఆ పాయింట్స్ వేస్తే అక్కడ బ్లాకేజ్ క్లియర్ అయ్యి, సిన్స్ వీఆర్ నీడ్లింగ్, మన బాడీ కాస్మిక్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అయ్యి వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ కాస్మిక్ ఎనర్జీ తీసుకొని హీల్ చేసుకుంటుంది అనమాట. సో ఇన్ బ్రీఫ్ దిస్ ఈజ్ యాక్యుపంక్చర్. నైస్. అక్యుపంక్చర్ ద్వారా ఏ ఏ రోగాలు నయం చేయొచ్చు అంట? ఇది అన్నిటికీ పనిచేస్తుంది. నేను చూసినంత వరకు ఇప్పటిదాకా ఫాస్ట్ రిలీఫ్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్కి తొందరగా వస్తుంది. నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్. ఇప్పుడు ఎందుకంటే సాఫ్ట్వేర్, అంటే ఎవరన్నా ఎముకలు ఇరగొడతాను అంటే వాళ్ళకు అక్యుపంక్చర్ ద్వారా చేయొచ్చు అంట. ఎముకలు అర్థం కాలేదు. విరగొడతా అంటారు కదా, కాళ్ళు విరగొడతా కోపడతారు అట్లా. ఐ మీన్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా బాగా పనికొస్తుందా? ఎస్, అంటే డిస్లొకేషన్ అయితే యాక్యుపంక్చర్ ద్వారా అది ఫిక్స్ చేయలేము. బట్ పెయిన్స్ ఆర్ ఇప్పుడు ఎముకలు అరగడం మొదలయ్యాయి అనుకోండి, అది ఇంకా ఫర్దర్గా అరగకుండా ఆపేసి ఆ పెయిన్ రిలీఫ్ ఇవ్వడం, ఇలాంటివి చేయొచ్చు. అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయదు ఇన్స్టెంట్లీ, నో. అంటే ఫ్రాక్చర్స్ నో.
వాళ్ళ ఆపరేషన్ అయిపోయిన తర్వాత డిస్లొకేషన్ అయితే ఆపరేషన్ అయిపోయాక ఆ క్విక్ హీలింగ్కి మనం పాయింట్స్ వేయొచ్చు. సో నేను మా హస్బెండ్కి బైపాస్ సర్జరీ ముందర భయపడి అక్యుపంక్చర్ దాకా అక్యుపంక్చర్తో హీల్ చేయొచ్చా అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చేశాడు, ఆయనకు వేస్తాను నీకు కూడా వేస్తాను అన్నాడు. ఆ సూదులు చూసి తన కోసం నేను భరించి వేయించుకున్నాను, లేకపోతే నాకు వద్దనుకున్నాను. తనకు బాగా అవుతుందని అంటే చెయ్యండి అని చెప్పాను అనమాట. రోజు అంటే వారానికి 3 సార్లు ఏమో వెళ్ళాలి. వెళ్ళి ఆయన ఎక్కడెక్కడ సూదులు పెడితే అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని అప్పుడు తెలుసుకున్నాను నేను. ఇట్స్ నాట్ ఏ క్విక్ రిలీఫ్. ఇట్లా ఈరోజు చేస్తే రేపు లైక్ సారిడాన్, ఆస్ప్రో, టైలనాల్ అట్లా పనిచేసేట్లుగా కాదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ నీడ్ టు డూ. దిస్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒకటి, ఇఫ్ ఆ ప్రాబ్లం అనేది అక్యూటా క్రానికా. ఇఫ్ ఇట్ ఈస్ అక్యూట్ ద రిజల్ట్స్ విల్ బీ క్విక్. ఇఫ్ ఇట్స్ క్రానిక్ ఇట్స్ దేర్ ఫర్ 10-15 years, కొంత టైం పడుతుంది. అడిషనలీ లైఫ్ స్టైల్, మన స్లీప్ ప్యాటర్న్, ఫుడ్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. ఇప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్ తిన్నామనుకోండి, ఆర్ విచ్ ఇస్ ఈజీ టు డైజెస్ట్, ఏ పాయింట్స్ వేసినా యూ విల్ సీ ద రిజల్ట్స్ క్విక్కర్. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా బోన్ రిలేటెడ్ 1-2 సిట్టింగ్స్లో చాలా ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది. యాక్చువల్లీ నీ పెయిన్స్కి మ్యాక్సిమం జనాలు వస్తారు. ఒక ఆఫ్టర్ 50 మ్యాక్సిమం పేషెంట్స్ దే కమ్ విత్ నీ ఆర్ బ్యాక్ పెయిన్. రైట్ ఆఫ్టర్ ద ఫస్ట్ సెషన్ రిలీఫ్ ఉంది అని చెప్తారు. సో అలా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ రిజల్ట్ చాలా క్విక్గా చూస్తున్నాం. మిగతావి కొంత ఒక 3-4 సిట్టింగ్స్ తర్వాత కొంచెం ప్రోగ్రెస్ అనేది కనిపిస్తోంది, ప్రొవైడెడ్ దే ఫాలో ద స్లీప్ ప్యాటర్న్ అండ్ డయట్ దట్ వీ సజెస్ట్. నువ్వు చేస్తావా పేషెంట్స్ అందరికీ? చేస్తాను. పేషెంట్స్ నిన్ను అప్రోచ్ అవ్వాలంటే ఐ డ్రీమ్స్ ద్వారా రావచ్చా? ష్యూర్. నా ప్రాక్టీస్కి వేరే కాంటాక్ట్ నెంబర్ ఉంది, అది ఇస్తాను నేను. ఓకే, ఐ డ్రీమ్స్ వాళ్ళకి ఇవ్వు. ఓకే, ష్యూర్ అండి. తర్వాత నేను చాలా టైం తీసుకుంటుంది, తనకేమో కొంచెం సివియరిటీ ఉంది, బ్లాక్స్, అందుకని వి వెంట్ ఫర్ సర్జరీ. నాకు నువ్వు బాగా చేస్తావు, ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే అక్యుపంక్చర్ చేసుకుంటాను. నాకు తెలీదు నేను మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు తెలీదు, లేకపోతే అప్పుడే మిమ్మల్ని చిన్నగా బెదిరించేదాన్ని, మీకు అంకుల్కి చేయాలంటే మీరు కూడా చేయించుకుంటేనే చేస్తాను అని. అంటే ఎవరి మీదన్నా ఇట్లా కోపం వస్తే అక్యుపంక్చర్ చేసేస్తావా? అది నా వృత్తికి ద్రోహం చేసినట్టు అవుతుంది కదా. జాగ్రత్త, అక్యుపంక్చర్ చేస్తాను. అవును, చిన్నగా అలా నా ఫ్రెండ్స్ని ఎవరినైనా అలా సరదాకి చెప్తానేమో, కానీ నో, 2 కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. వెన్ చేసేటప్పుడు డెడికేటెడ్గా మనసు పెట్టే చేస్తాను. అవునా? వాట్ ఈజ్ యువర్ కాన్సెప్ట్ అబౌట్ గాడ్? నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, మన ప్రేక్షకులందరూ తెలుగు వాళ్ళు, మనం తెలుగులో మాట్లాడదాం. మళ్ళీ కామెంట్స్లో రాస్తారు ఏమనంటే, హారిక తెలుగు అమ్మాయి, శోభారాజు తెలుగు మనిషే, ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని రాస్తారు. దానికి నాకు ఒక చిన్న సంజాయిషి ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను కొంతకాలమే ఇక్కడ హైదరాబాద్లో పెరిగాను, మిగతా అంతా పెరిగింది బెంగళూరు. సో కొంచెం అలా నేను తెలుగు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తాయి, బట్ ఎఫర్ట్ పెడతాను నేను తెలుగే మ్యాక్సిమం మాట్లాడడానికి. సో అబౌట్ గాడ్, నా దృష్టిలో మై పర్సెప్షన్ ఇస్ నేచర్, గాడ్ 2 డిఫరెంట్ థింగ్స్ అని నేను అనుకోను. ఇట్స్ ద సేమ్. లైక్
నేచర్ ఎంత మెటిక్యులస్గా దాని ప్లానింగ్ ఉంటుందో దట్ ఈస్ వేర్ ఐ సీ గాడ్. అంటే సమ్ పీపుల్ కాల్ ఇట్ సూపర్ న్యాచురల్ పవర్ ఆర్ సమ్ మనకి నచ్చిన పేర్లు మన ఇష్ట ప్రకారం పెట్టుకుంటాం. ఇట్స్ ద సేమ్. అంటే జనరల్గా దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు సుఖాలు ఇవ్వు ఇలా కోరుకుంటారు చాలామంది. ఐ డోంట్ డూ ఎనీ ఆఫ్ దట్. నా లైఫ్లో నేను తెలుసుకుంది ఏంటి అంటే, బికాజ్ ఐ రిలేట్ నేచర్ టు గాడ్. సమ్మర్ లేకుండా మనకి రెయినీ ఉండదు. వితౌట్ రెయిన్ విల్ నాట్ హ్యావ్ వింటర్. ఐ లైక్ వింటర్, బట్ త్రూ అవుట్ ద ఇయర్ వింటర్ ఉంటే ఏమవుతుంది? భూమే ఉండదు కదా. ఫర్ నేచర్ టు ఎగ్జిస్ట్ ఆల్ 4 సీజన్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మనకు కూడా అంతేనేమో, కష్టం లేనిది సుఖం విలువ తెలీదు. సో జస్ట్ లైక్ నేచర్, గాడ్ ఆల్సో బ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. హ్యాపీనెస్ తెలియాలంటే ఆ బాధపడాలి, అప్పుడే ఆ హ్యాపీనెస్ అనే ఎమోషన్ మనం ఫీల్ అవ్వగలుగుతాం, జస్టిఫై చేయగలుగుతాం. సో ఫర్ మీ దట్ ఈస్ గాడ్. ఎవ్రీథింగ్, గుడ్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ నేచర్ అండ్ గాడ్. గుడ్. అంటే దేవుడు సృష్టిలో ఎలాగున్నాడంటే, అన్నమాచార్యుల వారు అంటారు, పచ్చి పాలలోని వెన్న పరమాత్ముడు అని. See, there is a neem tree there. In every leaf there is life. Yes. And that is God. Yes. ఈ సృష్టిలో అంతా ఉన్నాడు, సృష్టికి అతీతంగా ప్యూర్ ఫామ్లో కూడా ఉన్నాడు. లైక్ ఎలక్ట్రిసిటీ, వి సీ త్రూ దట్ లైట్. ఆ లైట్లో మనకు ఎలక్ట్రిసిటీ ఎక్స్ప్రెస్ అవుతుంది కాంతిలాగా. పవర్ బ్యాటరీలో కూడా ఉంటుంది. ప్యూర్ ఫామ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంది, మ్యానిపులేటెడ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, ఎక్స్ప్రెస్డ్ ఎలక్ట్రిసిటీ. అలాగే భగవంతుడు ప్యూర్ ఫామ్లో పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నాడు. అలాగే సృష్టిలో ప్రకృతిలాగా ఎక్స్ప్రెస్ అయి ఉన్నాడు, సృష్టి లోపల ఉన్నాడు అని పెద్దలు అనగా నేను కూడా ఎంతో సాధన చేసి తెలుసుకున్న విషయం తల్లి. ఒకవేళ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అక్కడ వచ్చి నిలబడ్డాడు, హారిక నీకేం కావాలమ్మా అన్నాడు, ఏమడుగుతావు? ఫస్ట్ అయితే ఐ విల్ థ్యాంక్ హిమ్, షో మై గ్రాటిట్యూడ్ ఫర్ గివింగ్ దిస్ లైఫ్. అన్ని కష్టాలు సుఖాలు అన్నీ పడ్డాను కాబట్టి ఈరోజు బహుశా ఇక్కడ నేను అందువల్లే ఉన్నాను. సో ఫస్ట్ ఐ టెల్ హిమ్ ఐ లవ్ హిమ్ సో మచ్ అండ్ ఐ షో మై గ్రాటిట్యూడ్. అండ్ అంటే నేను అనుకోవడం, నాకేం కావాలో నాకంటే ఆయనకే బాగా తెలిసేమో. సో ఐ విల్ యాక్సెప్ట్ వాట్ హీ గివ్స్ మీ, బికాజ్ హీ విల్ గివ్ మీ బెటర్ దాన్ ద బెస్ట్ ఆఫ్ వాట్ ఐ వాంట్. అంటే నేను అక్కడ వచ్చి నిలబడితే భయపడి పరిగెట్టిపోతున్నాను అస్సలు. కెమెరామ్యాన్ అందరూ పోవా? లేదు, ఐ లవ్ గాడ్. నేను తిరుమలకి లవ్ గాడ్, అందరూ ఐ లవ్ గాడ్ అని చెప్పడం వేరు, సాక్షాత్తుగా ఎదురుకొచ్చి నీకేం కావాలి నాయన అంటే చూసి తట్టుకోవడం వేరు. పరిగెత్తిపోతారేమో అనిపిస్తుంది, కానీ ఐ అండర్స్టాండ్ యూ కెన్ స్టాండ్ అండ్ టాక్ టు హిమ్. ఈవెన్ తిరుమల ఆర్ ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఐ డోంట్ విష్ ఎనీథింగ్. ఐ గో దేర్ ఓన్లీ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. వెళ్ళి దేవుడికి ఐ లవ్ యూ గాడ్ అని చెప్పేసి వస్తాను అంతే. వెరీ గుడ్. నీ ఫేవరెట్ హీరో ఎవరు సినిమాలో? యాక్చువల్లీ ఒక ఫేవరెట్ హీరో అంటూ లేరు. ఐ లైక్ ద రోల్స్ ఆర్ క్యారెక్టర్స్ దట్ పీపుల్ ప్లే. కొంచెం గట్టిగా ఇష్టం అంటే నాకు విజయ్ సేతుపతి గారు చాలా ఇష్టం. ఐ ఫీల్ హీజ్ అ బ్రిలియంట్ యాక్టర్. ఫహద్ ఫాజిల్ మలయాళం యాక్టర్. నాకు తెలుగులో ఎందుకో తెలీదు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం. ఐ ఫీల్ హీజ్ అ బ్రిలియంట్ యాక్టర్. అలా ఒక హీరో అంటూ లేరు, కానీ ఆ రోల్ని బట్టి ఆ పర్ఫార్మెన్స్ని బట్టి. అండ్ ఈ కరెంట్ దీంట్లో సత్యదేవ్ అని ఒక యాక్టర్ ఉన్నారు, అంటే నాట్ లైక్ వెరీ ప్రామినెంట్ యాక్టర్ కానీ, బట్ ఐ థింక్ హీజ్ యాక్టర్. సేమ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగొచ్చా? మీ రోజుల్లో మీకు నచ్చిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా?
నాకు నచ్చిన హీరో ఉన్నాడు, చెప్పనా? మిస్టర్ వెంకటేష్. నన్ను యాక్చువల్గా ఒక అమ్మాయి ఎవరో అడిగింది యూఎస్లో, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అని. వెంకటేష్ అంటే తను గురు సినిమాలో వేశాడు కదా, ఆ వెంకటేష్ అని అనుకున్నాను. నిజమే, అమ్మాయి పాట కూడా పాడింది, చాలా బాగుంది మేడం, మీరు చూసారా అని అడిగింది. అడిగితే ఏం పాట బాగుందమ్మా అంటే, ఓ సక్కనోడా అంట చేసిన గుండె దడ దడ ఏదో ఉంది, అలాగా మాట్లాడుతున్నట్టుంది ఆ పాట. నాకు కూడా ఇష్టం అమ్మా వెంకటేష్ అంటే. కానీ మీ వెంకటేష్ ఎన్నాళ్ళు అందంగా కనపడతాడో తెలియదు, కానీ నా హీరో వెంకటేష్ ఎప్పటికీ అందంగా ఉంటాడు. నేను చాలా చిన్నతనంలో చూశాను తిరుపతిలో స్వామిని, అప్పుడు ఎంత అందంగా ఉన్నాడో ఇప్పుడు అంత అందంగా ఉన్నాను, నేనే ఇట్లా అయిపోయాను. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో బిలీవర్స్ ఆఫ్ గాడ్ మనకు మామూలుగా భక్తి ఉంటుంది. మీ కేసులో ఆ భక్తి వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి నుంచి ఆరాధనగా ఎప్పుడు మారింది, ఎలా మారింది? భక్తి ఆరాధన రెండూగా నేను చూడను. భక్తి మనసులో ఎప్పుడుందో ఆరాధనా భావం వస్తుంది, ఆరాధన ఎప్పుడుందో భక్తి ఉంటుంది అని నేను అనుకుంటాను. ప్రేమ కూడా ఉంటుంది. నాకు వెంకటేశ్వరుడిగా స్థిరపడింది ఎప్పుడంటే, నాకు చిన్నతనం నుండి కృష్ణుడు అంటే ఇష్టం. నాకు నా కృష్ణుడి మీదే పాటలు, కృష్ణుడితోటే నా ధ్యానం అట్లా ఉంటుంది. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అది వెంకటేశ్వర స్వామి భక్తిగా కల్మినేట్ అయింది. తిరుపతిలో వాడెవరో కాదు, కృష్ణుడే కదా అక్కడ నిలబడ్డది. అట్లా స్థిరపడింది. నాకు అనుకోకుండా అన్నీ తత్సంబంధమైనవే వచ్చాయి. అన్నమాచార్య కీర్తనలు, అన్నమాచార్య ప్రాజెక్ట్. యాక్చువల్గా సినిమా పాటలకు వెళ్దాం అనుకున్న దాన్ని మనసు మార్చుకు ఒక అద్భుతమైన అనుభవం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో వద్దులే, ఓకే, నీ గురించి చెప్తాం. మళ్ళీ నేను వెంకటేశ్వర స్వామి భక్తిగా స్థిరపడిపోయింది అది. అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, మనల్ని ఇలా కలిపింది కూడా ఆయనే. నేను మీకు చెప్పాను అంతకుముందు, నేను ఇక్కడికి వచ్చే ముందు, అంటే మీ అభిమానులు ఎవరైతే ఉంటారో నన్ను తిట్టుకోవచ్చు, కానీ మీరెవరో నాకు తెలీదు. అంటే కొండ మీద మీరు పాడిన పాటలు విన్నాను, కానీ ఆ పేరు తెలియదు నాకు. సుబ్బలక్ష్మి గారి పేరు తెలుసు తప్పితే మీ పాట చాలాసార్లు విన్నాను, కానీ శోభారాజ్ గారు పాడారు అన్న విషయం తెలీదు. ఇలా నా ఫ్రెండ్ తను తిరుమల వెళ్ళినప్పుడు దర్శించుకున్నప్పుడు గుడిలో ఉన్నప్పుడు తనకి నన్ను మీ దగ్గర తీసుకురావాలి అన్న థాట్ వచ్చింది. ఇలా ఒకరు సింగర్ తను కూడా వెంకటేశ్వర స్వామి సింగర్ అని చెప్పలేదు. ఇలా ఒకరు సింగర్ ఉన్నారు, పద్మశ్రీ అవార్డీ ఆవిడ, కొంచెం వచ్చి నువ్వు యాక్యుపంచర్ చేయి అంటే, యాక్యుపంచర్ అనగానే ఎవరైనా వెళ్తాను నేను. దట్స్ హౌ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను మీతో వచ్చా. కానీ వచ్చే వరకు తెలియదు అసలు మీరెవరు అని. అది నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అంటే చాలామంది మీరంటే అభిమానంతో వస్తారు, నేను అసలు ఏమీ తెలియకుండా వచ్చాను మీ దగ్గరికి. అయితే నేను చాలా ఇంకా కృషి చేసేది ఉంది. హరిక లాంటి అమ్మాయికే నేను తెలియదంటే నేను అజ్ఞానంలో బతుకుతున్నాను. ఎనీవే, ఐఎమ్ నాట్ ఎ ఫిల్మ్ స్టార్, ఐఎమ్ నాట్ ఎ ప్లేబ్యాక్ సింగర్, ఐఎమ్ ఎ డివోషనల్ మ్యూజిక్ సింగర్. నీకు తెలియకపోవడంలో న్యాయం ఉంది. అంటే నాకు ఫిలిం స్టార్స్ ఆర్ ఫిలిం సింగర్స్ కూడా నాకు పెద్దగా తెలీదు. నేను ఎక్కువగా మూవీస్ అవి చూడను, సో జనరల్గా తెలియదు నాకు ఎక్కువ మంది సింగర్స్ ఆర్ మూవీ స్టార్స్ తెలీదు. తర్వాత అప్పుడు మీతో మాట్లాడాక ఈ గొంతు విన్నట్టే ఉందే అని అప్పుడు అలా కనెక్ట్ చేసుకొని అవును, నేను ఒక పాట పాడాను సందర్భం వచ్చి. అవును, నువ్వు ఏడ్చావు. ఎందుకు అట్లా ఏడ్చావంటావు? అంటే
ఐ ఆల్వేస్ లవ్ పీపుల్. అది ఏ పనైనా వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టి ఆర్ ఆ సిన్సియారిటీతో చేస్తారు కదా, ఐ ఆల్వేస్ గెట్ మూడ్ బై దట్. అది ఏ పనైనా. అండ్ ఎస్పెషలీ సింగింగ్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ ద పవర్ టు మూవ్ అ పర్సన్. మీరు పాడిన ఆ పాటలో మీ ఆనెస్టీ, సిన్సియారిటీ, దేవుడి పట్ల మీకుండే ఆ 100% డివోషన్ మీ వాయిస్లో అది వినపడింది. లైక్ ఆ ఎమోషన్ టచ్ అయింది. నార్మల్గా నేను అసలు నా కళ్ళ నుంచి నలుగురు ఉన్నప్పుడు అసలు బయటికి రావు నీళ్ళు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ దట్ వే. ఆ రోజు ఇంకా తెలీదు, ఇట్లా కారిపోయాయి, నాకే తెలియకుండానే కారిపోయాయి. సో యువర్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ మూవ్డ్ మీ. తల్లి, సంగీతానికి హృదయం ద్వారా ఆత్మను స్పృశించే శక్తి ఉంది. అది కన్నీళ్ళగా రావచ్చు, కొంతమందికి ధ్యానంలో రావచ్చు, కొంతమందికి చిరునవ్వు రావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నేను కన్నీళ్ళు కార్చే వాళ్ళని చాలామందిని చూశాను. మా అమ్మే ఉంది, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నా కాన్సర్ట్స్కి వచ్చారంటే వాళ్ళ ఎదురుగుండా కూర్చుని ఏడుస్తూ ఉంటారేంటి, తుడుచుకుంటుంటారు. మా అమ్మకు చాలా రకాల భావాలు రావచ్చు. నా కడుపులో పుట్టిన చిన్న బిడ్డ ఇది ఇట్లా పాడుతోందని రావచ్చు. షీ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ సింగర్, గుడ్ సింగర్. నువ్వు టెంపుల్స్కి వెళ్తూ ఉంటావా? వెళ్తూ ఉంటా. ఏంటి టెంపుల్లో ఏముందని వెళ్తావు నువ్వు? నువ్వు ప్రకృతి ఆరాధకురాలని చెప్పావు, మరి టెంపుల్కి ఎందుకు వెళ్తావు? అంటే నా కుతూహలం ఆన్సర్. నేను ఎవరైనా ఇది పాటించు అని చెప్తారు కదా, నేను అది వినేసి పాటించే టైప్ కాదు. ఫస్ట్ ఇది ఎందుకు, ఈ ప్రొసీజర్ ఎందుకు అన్న ఫస్ట్ థాట్ అండ్ క్వశ్చన్ నాకు వస్తుంది. అలా అవతల వాళ్ళు ఆన్సర్ ఇస్తే ఓకే, లేదు అంటే I look for answers, and I believe the Indian heritage, history and culture is brilliant. అంటే ప్రపంచానికి రియల్ సివిలైజేషన్ అంటే ఏంటో నేర్పించింది భారతదేశమే. అండ్ సైంటిఫికలీ కూడా మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. ఇప్పుడు we look towards the west for validating these sciences. అలా నేను వెతికిన ఆన్సర్స్లో అసలు టెంపుల్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ ఒకటి ఒక ఫామ్ ఉన్నప్పుడు ఫర్ us to connect and express our thoughts becomes easy. Another beautiful purpose of temple is ఈ కొత్త కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్స్ కాకుండా పాత తరం టెంపుల్స్ తీసుకుంటే ప్రతి టెంపుల్కి ఒక పర్పస్ ఉండేది. ఆ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అయితే పెడతారో మనం అక్కడ ఎవరు వెళ్ళినా వీ క్యారీ దట్ ఎనర్జీ ఎంటర్స్ అవర్ బాడీ. సో మనకి తెలిసి వెళ్తామా తెలియక వెళ్తామా ఇట్స్ సెకండరీ. మనకెప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు గుడికి వెళ్తే కూర్చునిరా. మనం అతి తెలివితేటలతో ఏం చేస్తాం, ఒక్క సెకండ్ కూర్చొని ఓకే నాకు ఇప్పుడు పుణ్యం వచ్చేసింది, దేవుడి ముందు కూర్చునేసాను అని వెళ్ళిపోతాం. కూర్చునిరా అంటే సిట్, టేక్ ద ఎనర్జీ ఇన్. సో టెంపుల్స్ ఆర్ లైక్ ద ఎనర్జీ ఎన్హాన్సర్స్. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో మా యాక్యుపంచర్లో ఒక టెంపుల్ ట్రిప్ ఉంది నేను చదివిన సియానన్ ఇన్స్టిట్యూట్తో. ఈ పంచభూతాల టెంపుల్ ఉంటాయి కదా, వాటన్నిటికీ తీసుకెళ్తారు. ఒక్కొక్కరి బాడీ మనకు ఒక్కొక్కరిది ఒక్కొక్క డామినెంట్ ఎలిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లైక్ యూ అండ్ మీ కొంచెం వాటర్ బాడీస్ అంటాం. సో మన ఎనర్జీ కరెస్పాండింగ్
టెంపుల్స్లో వీ విల్ హ్యావ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్, విల్ ఫీల్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఎనర్జీ. ఈ 5 టెంపుల్స్, చాలామంది అరుణాచలం వెళ్తారు, అదేంటి అగ్నిలింగం. మనకి తెలిసినా తెలియకపోయినా వెళ్ళి ఆ టెంపుల్ ప్రెమైసెస్లో మనం కాసేపు కూర్చుంటే ఆ ఎనర్జీ మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. మన బాడీలో ఫైర్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్, డైజెషన్ ఆర్ హార్ట్, ఇట్లాంటివి క్రమేణా తగ్గుతూ వస్తాయి అన్నమాట. జస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళి ఆ ఎనర్జీ మన బాడీ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల. సో టెంపుల్స్కి ఇంత బాగా ఆలోచించి మన పూర్వీకులు టెంపుల్స్ డిజైన్ చేశారు. దీస్ ఆర్ లైక్ ఎనర్జీ ఎన్హాన్సర్స్. అది మేబీ ఫారెన్ ఇన్వేజన్స్ వల్ల అవ్వచ్చు. ముఘల్స్ వచ్చారు, తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. ఈ జనరేషన్స్లో ఏమైంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గిపోయింది మనకి. సో ఇండిపెండెన్స్కి బేసిక్ సర్వైవల్ మోడ్కి వెళ్ళిపోయాం మనం. అప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ వుడ్ హ్యావ్ హార్డ్లీ బీన్ పాసిబుల్. సో దాని తర్వాత జనరేషన్స్కి ద రియల్ పర్పస్ ఆఫ్ మన ట్రెడిషన్స్ తెలీదు. అది కాలక్రమేణా కొన్ని మూఢనమ్మకాలు అనిపిస్తాయి, కొన్ని దే ఆర్ స్టిల్ వెరీ రిలవెంట్. సో అది తెలుసుకునే ప్రయత్నం చాలామంది జనాలు చెయ్యరు. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో మన సంస్కృతి ఇంత గొప్పదా అని అర్థమవుతుంది. నేనేమనుకుంటానంటే రిచువల్స్ వెనక ఉన్న సైన్స్ని మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఎప్పుడూ వదిలిపెట్టరమ్మా. పెద్దవాళ్ళు వదిలిపెడతారేమో కానీ అవును, చిల్డ్రన్ అండ్ యంగ్స్టర్స్ విల్ నెవర్ లీవ్ ఇఫ్ దే గెట్ కన్విన్స్డ్ వాట్ ఇట్ ఈస్. ఎందుకు చేస్తాము అనేది వాళ్ళు కన్విన్స్ అవుతే వదిలిపెట్టరు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇట్లా చేయి, తూర్పు తిరిగి దండం పెట్టు, గుడికి ప్రదక్షిణాలు చేసిరా, ఎందుకు తిరగాలి ఊరికే అంటారు. అక్కడ ఒక శక్తి కేంద్రీకృతమై ఉంది. ఆ ఎనర్జీ వేవ్స్ వస్తుంటాయి. నువ్వు ప్రదక్షిణం చేయడం ద్వారా నిన్ను తాకుతాయి, నీకు ఆరోగ్యం సమకూరుతుంది. అలాగే స్వామి దగ్గర తీర్థం ఉంటుంది. ఈ పండితులు చదివే మంత్రాల ద్వారా ఆ వాటర్కి మెమరీ ఉంటుంది కదా, అది అబ్జర్వ్ చేసుకుని మంత్రాలను అది తీర్థం అవుతుంది. ఆ వాటర్, ఆ తీర్థం తాగడం మూలాన దానికి ఒక ఎఫెక్ట్. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తీర్థం తాగ 30 రోజులు అని చెప్తారు. ఎందుకు తాగాలి అనేది చెప్పరు. దాంతో కొంచెం కష్టం వచ్చింది. కానీ ఇంత గొప్ప సైన్స్, మతం అంటాం కానీ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ సైన్స్. ఇంత సైన్స్ రేషనాలిటీ ఎక్కడా ఉండదు. చెప్పకపోవడం మూలన మూఢనమ్మకమైంది. తెలిస్తే ఇప్పుడు చూడు, ముందు రైలు బొగ్గులతో నడిచే రైలు బ్రిటిషర్స్ ఎప్పుడైతే మనకు చూపించారో భయపడి దయ్యం వస్తుందని భయపడి పరిగెత్తారంట. ఎప్పుడైతే అందులో సైన్స్ తెలుసుకున్నారో, బొగ్గులు నిప్పులు వేయడం వలన అగ్ని శక్తికి ఎనర్జీ ఉత్పత్తి అయ్యి రైలు ముందుకు వెళ్తోంది అన్న సైన్స్ తెలుసుకుని ఉంటే అప్పుడే ఎన్నో ఇంకా కనుక్కోవడానికి అవకాశం ఉండేది. మన వాళ్ళు ఎంత మేధా సంపత్తి గల వాళ్ళు ఉన్నారో అది ఎందుకనో మనకు ఎక్స్ప్లెనేషన్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవ్వక అందించడంలో ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు మూలన కొంచెం దెబ్బ తగిలింది. కొంచెమా తీవ్రమైన దెబ్బే తగిలింది. అయితే ఎప్పుడైతే మనం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామో, అంటే అప్పటికే మొక్కై వంగనిది మానై వంగన అంటారు కదా, అట్లా మానైపోయి ఉంటే నేను చెప్పలేను. కానీ మొక్కగానే మనం తెలిపితే వాళ్ళు ఫాలో అవుతారు అని నేను అనుకుంటున్నాను. నా ఇంట్లో నాకున్న అదృష్టం ఏంటి అంటే, ఇట్లాంటిది ఏదైనా చెప్పి నేను ఒక ప్రశ్న అడిగితే మా పేరెంట్స్ తిట్టలేదు. వాళ్ళకి తెలిస్తే సమాధానం చెప్పేవాళ్ళు. లేదు అంటే సరే కలిసి రీసెర్చ్ చేద్దాము అన్నట్లే పెంచారు. కాబట్టి నేను రిచువల్స్కి వెనకాలన్న ఆ గుడ్ బిలీఫ్ అండ్ సైన్స్కి ఐ కుడ్ కనెక్ట్ ఇట్.
సో ఏవేవి నాకు కన్విన్సింగ్గా అనిపించాయో ఐ ఫాలో దెమ్. అనిపియనివి మేబీ ఈ టైంకి రిలవెంట్ కాదేమో, పాతకాలంలో ఇట్ ఈస్ రిలవెంట్ ఆర్ దాని ఆన్సర్స్ ఇంకా వెతకడం అలా చేస్తున్నాను. మన ఇంతకుముందు ఈ హై రైజ్ బిల్డింగ్స్ మనకి లేవు, నార్మల్గానే ఉండేవి ఇల్లులు. వంటిల్లు ఈస్ట్లో ఎందుకు పెట్టేవాళ్ళు, పెడతారు? ఇల్లు ఇల్లు ఇల్లులు కాదు. ఓకే. వంటిల్లు ఈస్ట్లో ఎందుకు ఉంటుంది? ఆడవాళ్ళు పొద్దున్నే లేచి వంట చేసేవాళ్ళు. ద ఎర్లీ సన్ రైజ్ అప్పుడు దే ఆర్ వెరీ గుడ్. అవి ఆ రేస్ మన మీద పడతాయి, మనం పని చేసుకుంటూ ఉన్నా ఆ రేస్ మన మీద పడతాయి. సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ వైటమిన్ డి టు ద బాడీ. ఇవన్నీ ఆలోచించి పెట్టారు. మగవాళ్ళు వెళ్ళి పొద్దున్నే 5:30-6కి నదుల్లో మునిగి స్నానం చేసి ఇలా నీళ్లు అర్పించేవాళ్ళు సూర్యుడికి. తర్పణం. ఆ రేస్ ఎప్పుడైతే వాటర్లో నుంచి వస్తుందో దీస్ డ్రాప్లెట్స్ యాక్ట్స్ లైక్ ప్రిజమ్. సో 7 కలర్స్ కమ్ అండ్ టచ్ అవర్ బాడీ. మనకు కావాల్సిన ఆ బేసిక్ కలర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఎలిమెంటల్ ఎనర్జీ అక్కడి నుంచి వస్తోంది. సో ప్రతి శాస్త్రం వెనకాల దే వాస్ క్లియర్ సైన్స్. ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ లేక మనం అది మూఢనమ్మకం అనుకుంటున్నాం. మూఢనమ్మకము సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మూఢనమ్మకం అవుతుంది. ఇంకా కొత్త సినిమాలు ఏం చూసావు? నేను సినిమాలు ఎక్కువగా చూడను, అసలు చూడలేదా? చాలా తక్కువ. ఈ మధ్య ఏది గుర్తు కూడా రావట్లేదు, చూడలేదు అనుకుంటా ఈ మధ్య కాలంలో ఏది. నేను థియేటర్కి సంవత్సరానికి మేబీ 1-2 వెళ్తాను అంతే. గుడ్. చూసి నేర్చుకునే దానికన్నా చూసి చెడిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. మంచి ఉంటుంది అందులో, చెడు ఉంటుంది. చెడును విసర్జించి మంచిని తీసుకోగలిగితే చూడాలి. నువ్వు చేయగలవు, కానీ నీకే అలాగా భగవంతుడు ఒక పరిస్థితి ఏర్పాటు చేశాడు కదా. మీరు అంటే ఇంత లైఫ్ చూశారు కదా, వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లైఫ్? ఇప్పుడు మరణం తర్వాత ఏమవుతుందో చెప్తే నేను జీవితం ఏంటి అని చెప్తాను. మరణంలో ఏం జరుగుతుంది? జీవుడు శరీరం నుండి వెళ్ళిపోతున్నాడు, లైఫ్ వెళ్ళిపోతుంది, లైఫ్ గోస్, ఆత్మ వెళ్ళిపోతుంది. సో జీవితానికి డెఫినేషన్ ఇవ్వాలంటే ఒక ఆపరేటర్స్లో ఒక గుడి లేదా ఒక దేహం, ఒక గుడిసె, ఒక ఇల్లు, దేహాన్ని అనుకుంటే అందులో జీవుడు వచ్చి చేసే సంసారమే జీవితం. జీవుడు వస్తాడు, వచ్చి తన కర్మానుసారంగా కొన్ని ప్రయత్నాలు, భగవద్ అనుగ్రహంతో కొన్ని ప్రయత్నాలు, తన ఇష్టానుసారం కొన్ని ప్రయత్నాలు చేసి తత్ఫలితంగా మంచి చెడ్డ రెండూ గమనించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకొంచెం ఒక మెట్టు ఎదిగిన జీవుడు ఏం చేస్తాడంటే, అసలు నేనెవరిని, ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాను, నా అంతిమ లక్ష్యం ఏంటి, నేను ఆనందంగా లేనే, ఎప్పుడు ఏదో దుఃఖంలో ఉంటున్నాను, నేను సంతోషంగా ఉన్నా అది తాత్కాలికం అవుతోంది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తోంది అని ఆలోచన చేసి సుఖ దుఃఖాలకు అతీతమైన బ్రహ్మానందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాడు లైఫ్లో. యోగులు ఉన్నారు, భక్తులు కొంతమంది సాధన చేస్తుంటారు. ఆ సాధన ద్వారా భౌతికాతీతమైన ఆనందాన్ని అనుభవించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నాకు ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చావు, తింటాను, తిన్నంతసేపే బాగుంటుంది, మళ్ళీ అట్లా నిరవధిక సుఖద రామ అంటారు. అంటే కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాలి అని ప్రయత్నం చేస్తాను. నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటాను. నేను ఈ పడిపోయే శరీరం కాదు,
పడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ దెర్ ఈజ్ వన్ థింగ్, అది శాశ్వతమైంది. అదేంటి? అది నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః. భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్తాడు కదా, అది గాలికి శుష్కించదు, నీటికి తడవదు, దాన్ని కత్తితో చంపలేవు అని చెప్తాడు. అగ్గికి కాలదు ఆత్మ. కాబట్టి అది ఎటర్నల్. నువ్వు నేను ఎటర్నల్, వాళ్ళందరూ కూడా ఎటర్నలే. కానీ పోయాడు అని ఏడుస్తాం, ఎందుకంటే శరీరంతో ఉన్న బంధం మూలాన ఏడుస్తాం. శరీరంతో అయ్యో శోభారాజు గారు నాకు తెలుసు ఆమె పోయారంట, ఎక్కడ పోయినా ఆత్మ వెళ్ళిపోయి దాని పని అది చేసుకుంటుంది. ఇది పాతగా అయిపోయింది కాబట్టి పడిపోతుంది. పాత బట్టలు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఎలాగైతే పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రం మనిషి ధరిస్తాడో, అలాగే ఆత్మ కూడా శుష్కించిన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మోక్షం అంటే ఇంకా జన్మలే లేకుండా పరబ్రహ్మ స్వరూపంగా మిగిలిపోవడం. వైష్ణవ సిద్ధాంతం ప్రకారము విష్ణు సాయుధ్యం పొందడం. అది తల్లి లైఫ్ అంటే సుఖ దుఃఖాలు చూడడం, వాటికి అతీతంగా ఉండడానికి ప్రయత్నించడం, అప్పుడప్పుడు వాటి ఎఫెక్ట్ మన మీద పడుతుంది. ఏడవడం, నవ్వడం, 10 మందికి సహాయం చేయడం, అన్నీ చేసి వాటికి అన్నిటికీ అతీత స్థితికి వెళ్ళడం. అంటే నేను ఒక 3-4 సార్లు మీ దగ్గరకు వచ్చా. ఐ ఆల్వేస్ సీన్ అంకుల్ ఎప్పుడు మీ తోడు వస్తూ ఉంటారు. సో మీ మ్యారేజ్ అయ్యి ఒక 40 to 50 years అయిందా? అంటే నాకు ఎన్నేళ్ళు అనుకుంటున్నా? అంటే మీకు ఏ ఏజ్లో మ్యారేజ్ అయిందో తెలియదు కదా. మాది 40 years. మొన్న Okay. 40 years అయింది. ఓకే. సో వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్? మ్యారేజ్ ఎట్లా ఉండాలో చెప్తాను నేను. ఎట్లా ఉండాలని అంటే, పాతకాలం డెఫినేషన్ వేరేగా ఉంది. భర్తను అనుసరించి పోవాలి అని. అనుసరించాలి తప్పనిసరిగా. అది ఉదాత్తమైన ఆశయం అయితే, ఉదాత్తమైన లక్ష్యం వైపు ఆయన పయనిస్తుంటే, ఆయన వెంట పయనించడం భార్య మంచి లక్షణం. అయితే ఈ పెళ్ళి అని అంటే ఎక్కడో తనెక్కడో పుట్టాడో నేనెక్కడో పుట్టాను, ఇద్దరం ఒక ఈవెంట్లో కలుస్తున్నాం, పెళ్ళిలో కదా, ఒకటవుతున్నాం. అప్పుడు నా అభిప్రాయాలను భర్త గమనించాలి, భర్త అభిప్రాయాలను నేను గమనించి గౌరవించాలి. తన కష్ట సుఖాలేంటి నేను తెలుసుకోవాలి, నా కష్ట సుఖాలేంటి తను తెలుసుకోవాలి. ఒకరికొకరు చేదోడు వాదోడుగా, అది ఒకళ్ళకొకడు కాంప్లిమెంటరీగా ఉండాలి కదా. అప్పుడు లైఫ్ పెళ్ళికి సార్థకత ఉంది. తర్వాత తపస్సఖి అనేవాళ్ళు ఇదివరకు. ఏంటి పెళ్ళి చేసుకొని ఇంకా పిల్లలు కానీ వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళని చూసుకొని ఏదో ఒక రోజున మనకు తెలియకుండా మనమే చచ్చిపోవడం జీవిత లక్ష్యం కాదు కదా. పెళ్ళి అని అంటే 2 కుటుంబాలు దగ్గర వస్తాయి. ఇప్పుడు అట్లా లేవు కదా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని. భార్యాభర్తలు ఇద్దరు విడిగా ఉంటున్నారు కదా. అవసరార్థం ఉండడం వేరు, అట్లా ప్లాన్ చేసుకొని ఉండడం వేరు. అవసరార్థం అంటే ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉద్యోగం వచ్చింది, సరే వెళ్తారు, కానీ ఫ్యామిలీస్ని మర్చిపోమని కాదు, వాళ్ళతో టైఅప్స్ అట్లాగే మెయింటైన్ చేస్తూ వాళ్ళకు అవసరాలు తీర్చుకుంటూ ఉండడం అవసరం, చాలా ముఖ్యం. పెళ్ళి బిట్వీన్ 2 ఫ్యామిలీస్ కదా. తర్వాత మనిషి అన్నాక కోపతాపాలు ఉంటాయి, నాకు ఉండొచ్చు నీకు ఉండొచ్చు. పెళ్ళి అయిన తర్వాత
నీకు నాకు కాదులే, ఎవరు భార్యాభర్తలకి కోపతాపాలు ఉంటాయి కదా. కోపతాపాలు ఉన్నప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు తను తగ్గిపోవాలి, తనకు కోపం వచ్చినప్పుడు నేను తగ్గిపోవాలి. అలా ఉన్నప్పుడు సంసారం అనేది జరుగుతుంది. లేకుంటే ఈ రోజుల్లో పెళ్ళి సంగతి చూస్తే, అమ్మో ఆయన పెద్దగా గురకబెట్టాడు, నేను డైవర్స్ చేసేస్తా, తర్వాత నాకు బర్త్డే గుర్తుపెట్టుకొని నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, నేను డివోర్స్ చేసేస్తా. ఇట్లా చిన్న చిన్న ట్రివియల్ రీజన్స్ మూలాన డివోర్స్లు అయిపోతున్నాయి. అట్లా కాకుండా ఒక అండర్స్టాండింగ్, ఎందుకు ఇవ్వలేకపోయాడు, తన దగ్గర లేదేమో, లేనప్పుడు ఆశించడం నాదే కదా తప్పు. ఇలా బ్రాడ్గా ఆలోచన చేస్తే లౌకికంగా వివాహం నిలబడుతుంది, వివాహ బంధం నిలబడుతుంది. ఇక తపస్సఖి అనే మాటకు పెళ్లి చేసుకుంటున్నారంటే తపస్సఖ, అల్టిమేట్గా నా జీవితం ఏంటి నేను తెలుసుకోవడం పరమావధి కాబట్టి ఆ ధ్యాన స్థితిలో నేను వెళ్ళడానికి నా భర్త సహకరించాలి, నా భర్త ఆ ధ్యాన స్థితికి వెళ్ళడానికి నేను సహకరించాలి. అటువంటప్పుడు చాలా అది అసలు ఆశించదగిన విషయం పెళ్ళి ద్వారా. లేకపోతే అర్థం ఏముంది కదా, అర్థం ఉంటుందా? ఎనీ మోర్ క్వశ్చన్స్? నీ పెళ్ళి సంగతి చెప్పు నాకు. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అయితే చేసేస్తాం త్వరగా. ఇలా అర్థం చేసుకునే అబ్బాయి దొరకలేదు నాకు. మీరు డెఫినేషన్ ఇచ్చారు కదా, ఐ ప్రాబ్లీ డెంట్ కమ్ అక్రాస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఇట్లా ప్రాక్టికల్గా ఆలోచన చేసి స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయి దొరికితే చేసుకుంటావా? యు ఆర్ నాట్ క్లోజ్డ్? నో. అంటే వాట్ ఐ లుక్ ఫర్ ఈస్ ఆ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది అవసరం అనిపిస్తుంది. చాలామందికి ఫిజికల్ ధైర్యం ఉంటుంది. నేను ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఏదైనా ఒక సీరియస్ టాపిక్ డిస్కషన్ వచ్చేస్తే, అంటే అమ్మాయిలు ఎలా ఉంటారు, మన బాధ మనం కక్కేయాలి, దట్ ఈస్ అవర్ వే ఆఫ్ డీలింగ్. అబ్బాయిలు అట్లీస్ట్ అది కూర్చొని వినాలి. వీళ్ళేంటి ఓన్లీ లాజిక్స్ ఆలోచిస్తారు, బట్ దట్స్ నాట్ హౌ విమెన్ ఫంక్షన్ జనరలీ. అండ్ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఎందుకు అంటానంటే, దే విల్ అండర్స్టాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఇఫ్ దే హ్యావ్ ఇట్. లేదు అంటే దే విల్ ఫియర్ ఫేసింగ్ ద ఎమోషన్ ఆఫ్ ద ఫీమేల్. దట్ విల్ ఓన్లీ డ్యామేజ్ ద రిలేషన్షిప్. సో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ మేల్ ఇన్ మ్యారేజ్ అనిపిస్తుంది నాకు. డూ ఐ మేక్ సెన్స్? యా షూర్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లుక్. అంటే నేను కోపం వచ్చి కొడతాను, ఆయన భరించాలి అనే అలా కాదు. అంటే ఒక అమ్మాయి ఎమోషన్కి లాజిక్, కోపంలో ఏం చేస్తారు అబ్బాయిలు, లాజిక్స్ మాట్లాడతారు. బట్ అమ్మాయికి ఏంటి, ఆ ఎమోషన్ కక్కాలి. షీ వాంట్స్ టు వెంట్ అవుట్ దట్ ఎమోషన్. అది అర్థం చేసుకోవాలి. యూ మే నాట్ అగ్రీ టు హర్ ఎమోషన్, but you should at least respect her expressing that emotion. I think that is very important in a marriage or a relationship. ఇట్స్ మ్యూచువల్ కదా. Yes. కానీ అబ్బాయిలు చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు, అమ్మాయిలు వీఆర్ మోర్ ఎక్స్ప్రెసివ్. అబ్బాయిలు ఎక్కువ కదమ్మా దెబ్బలాడేది, మాటలు అనేది, పడేది ఆడవాళ్ళు. ఎప్పుడో ఒకసారి వీళ్ళు అంటారు కదా. అది మీరు అన్నట్టు ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే నాకు అదే అనిపిస్తుంది. మన పురాణాలు తీసుకున్న శివుడు పార్వతి అర్ధనారీశ్వరులు అంటే ఏంటి, ద గాడ్ ఇట్ సెల్ఫ్ హూమ్ యూ బిలీవ్ సేస్ వీఆర్ డిఫరెంట్ బట్ వీఆర్ ఈక్వల్.
వాళ్ళు అదే కదా చెప్తోంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఈక్వల్ స్పిరిచువలీ, ఎస్ నాట్ ఫిజికల్లీ. ఎస్ దట్ వీఆర్ డిఫరెంట్ అన్నది దట్స్ వాట్ ఐ మెంట్. ఫిజికలీ వీఆర్ వెరీ డిఫరెంట్. ఈక్వల్ అని ఈ చిదంబరం టెంపుల్ ఉంది చూడు, అవును. అది బేసిక్గా వైష్ణవాలయం అట. ఓకే. అయితే ఒకసారి శివుడు పార్వతి కాంపిటీషన్ పడి, నువ్వు గొప్ప డాన్సరా నేను గొప్ప డాన్సరా అని వాళ్ళకి వాగ్వాదం వచ్చింది. అప్పుడు అయితే సరే పోటీ చేసుకుందాం. ఎవరు రెఫరీ, జడ్జి ఎవరు? విష్ణువుని పిలిచారంట. కాళింది పైన నాట్యం ఆడాడు ఈయన, మహా నాట్య శాస్త్ర కోవిదుడు విష్ణువు. ఆయన్ని పిలిచి ఆయన జడ్జిగా పెట్టి మనం చూసుకుందామని ఆయనకు పడకేశారు. ఆయన పడక వేసుకుని చూస్తున్నట్ట వీళ్ళ డ్యాన్స్. ఓకే. హోరాహోరీగా వాళ్ళు పోటీ పడి ఎవరు తగ్గట్లా, ఎవరు ఓడిపోవట్లా, ఎవరు గెలవట్లా జరుగుతుంటే ఆఖరికి ఇంకెట్లబ్బా దేవతలందరూ ప్రార్థిస్తే విష్ణువును, అప్పుడు విష్ణు ఒక రెజల్యూషన్ తీసుకొని నీ కాలు పైకెత్తుని శివుడికి సంజ్ఞ చేశాడంట, ఇట్లా కాలు పైకెత్తు. అది యూజువల్లీ లేడీస్ ఓన్ డూ బికాజ్ ఆఫ్ హర్ న్యాచురల్ థింగ్స్. అట్లా కాలు పైకెత్తేసరికి శివుడు, ఈమె కాలెత్తలేక ఆగిపోయిందిట. అందరు శివుడు గెలిచాడు అన్నమాట. అదర్వైజ్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఎస్. ఫిజికలీ ఫిజికల్ లిమిటేషన్స్ కొన్ని ఆడవాళ్ళకు ఉన్నాయి కదా. ఎస్, ఫిజికలీ వీఆర్ డిఫరెంట్. అండ్ ఫిజికలీ అండ్ ఎమోషనలీ బోత్ మెన్ అండ్ విమెన్ వర్క్ ఫంక్షన్ డిఫరెంట్లీ. చిదంబరం టెంపుల్ కూడా మా అక్యుపంచర్ ట్రిప్లో మేము వెళ్ళాం. అది ఆకాశలింగం కదా. సో దట్ ఈస్ ఆల్సో అ కోఇన్సిడెన్స్. వెరీ గుడ్. నేను ఒకటి అడుగుతా, చేస్తావా? చెప్పండి. షూర్. If it's in my whatever I can, I will definitely do it. ప్రామిస్? Promise. చేయాలి. చేస్తా. ఒక చిన్న పాట పాడు. ఇలా ఇరికిచ్చేటి నన్ను. నేను మీరు అక్యుపంచర్ అడుగుతారేమో అనుకున్నా. చిన్న పాట పాడు. నేను ఏ ఇంటర్వ్యూలో ఎవరు అడిగినా పాడలేదు, మీ ముందు నేను పాడాలా? నా ముందే పాడు. ఇట్ మేక్స్ స్పెషల్ ఎఫెక్ట్ కదా. ఒక 5 minutes బ్రేక్ ఇవ్వరా? ప్రామిస్ చేసేసాను ఈ పని చేస్తానని. అయ్యో బాబోయ్, నాకు అసలు పాట లిరిక్స్ గుర్తుండవు, వినడమే తప్పే. ఒక లైన్ పల్లవి చాలు. నాకు ఇది బాంబే జయశ్రీ గారు పాడిన పాట చాలా ఇష్టం. అదేంటి తెలుగులో ఆ మూవీ తెలియదు కానీ హిందీలో ఇట్స్ కాల్డ్ రెహనా హై తెరే దిల్ మే. జరా జరా విన్నారా? పాడు పాడు. ఓకే, ముందే చెప్తున్నాను, నేను పాటలు పాడేదాన్ని కాదు, పాటలు పాడే అమ్మాయిని కాదు. శోభారాజ్ గారు బలవంతాన్ని నా చేత పాడిస్తున్నారు. మీ ఇయర్స్ డ్యామేజ్ అయితే నాకు తెలీదు. ప్రయత్నిస్తాను, తప్పులైతే క్షమించాలి. జరా జరా బహకతా హై महकता है आज तो मेरा तन बदन, मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में आ, तुझको सनम मेरी कसम दूर कहीं ना जा, ये दूरी कहती है पास मेरे आजा రే. నేను అసలు సంగీతం నేర్చుకోలేదమ్మా, నాకేం తెలియదు అసలు. బాగుంది తల్లి, బాగా పాడావు, బాగుంది. యు ఆర్ వెరీ మచ్ ఇన్ ట్యూన్. అవును, తాళం ఉంది, శృతి ఉంది, బాగా పాడావు. అయితే ఇది డివోషనల్ సాంగ్ ఎట్లా చేయాలంటే, ఆజారే సనం అంటున్నావు కదా, దట్ సనం షుడ్ బి వెంకటేశ ఆర్ కృష్ణ ఆర్ శివ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఆ తర్వాత నీ ప్రేమను ఆయనకు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు మధుర భక్తి అయిపోతుంది.
నేను అలాగే ఒకసారి పాడాను ఒక పాట, చాలా ట్రోల్ చేశారు. కానీ అది అర్థం చేసుకోలేకపోతే కష్టం, అట్లా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అట్లా వెరీ గుడ్. తర్వాత నువ్వు నీ గమ్యం ఏంటి? నాకు అంటే రెండు, ఒకటి ప్రొఫెషనల్, ఒకటి ఐ లవ్ ట్రావెలింగ్. సో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ చూసేయాలి, చాలా ఇష్టం. దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్ అనిపిస్తుంది. అది ఇప్పుడు నా చేతిలో ఒక విద్య ఉంది కాబట్టి యాక్యుపంచర్, అది నేను చాలా ఇష్టంతో చేస్తున్నా. సిటీస్లో పర్లేదు, కానీ రూరల్కి వచ్చేసరికి నేను చేసిన విజిట్స్లో అక్కడ కొంచెం ఒక 50-60 దాటాక చాలామంది నా వాకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, నీ పెయిన్స్ ఇలాంటివి. సో నాకు కుదిరినంత ఎక్కువ అలా రూరల్ కూడా వెళ్ళి వాళ్ళకి కేటర్ చేయాలి. సో ఐ షుడ్ జస్ట్ గివ్ మై 100%. నాకు ఎనర్జీ ఉన్నంత వరకు ఐ వాంట్ టు కీప్ డూయింగ్ దిస్. తథాస్తు. థ్యాంక్ యూ. మే యూ సక్సీడ్ ఇన్ యువర్ పర్స్యూట్. థ్యాంక్ యూ ఇన్ యువర్ ఎఫర్ట్స్. ఓకే, అయితే నా లాస్ట్ 2 questions. నేను చెప్పినట్టు ఐ ఫీల్ వెరీ లక్కీ ఈ ఇంటర్వ్యూకి. ఇంతవరకు మీరు ఎంచుకున్న వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, లైక్ మంజు గారు, భార్గవి గారు. మెనీ మైట్ నాట్ నో షీఈ్ అన్ ఎక్సలెంట్ కూచిపూడి డాన్సర్. ఆర్ ఇంత శంకరాభరణం తెలుసా? తెలుసు, నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో వేసింది తెలుసు. మా మదర్ అదే పనిగా కూర్చోబెట్టి నాకు ఆ సినిమా చూపించారు. అదొకటి, సాగర్ సంగమం ఒకటి. సో అందరూ చాలా పెద్దవాళ్ళు. వాళ్ళందరితో పోలిస్తే నా వయసు కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ ఇట్ ఈస్ వెరీ మినిమల్. యూ వర్ సో కైండ్ టు చూజ్ మీ, బట్ వై? ఆ కుతూహలం అనమాట, టు నో ఇట్. చూడు, నువ్వు ఫస్ట్ డే నన్ను మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు యూ కేమ్ అండ్ యూ ట్రీటెడ్ మై హస్బెండ్ విత్ అక్యుపంక్చర్. నాకు ట్రీట్ చేసావు. మీ ఇద్దరం ఎవరో తెలియదు. నేను ఫీజు ఇవ్వకపోతే నాకు వద్దన్నావు. అట్లాంటి మానవత్వం ఉన్న టెక్నోక్రాట్స్ లైక్ మెడికోస్ నాకు చాలా ఇష్టం అవుతారమ్మా. మనీ అవసరం నాకు తప్పనిసరి. నేను కార్లో ఇక్కడికి రావాలంటే నేను పెట్రోల్ పోసుకునే రావాలి కదా. ఆ పెట్రోల్ నాకు ఫ్రీగా ఇవ్వరు, అవునా? అవసరము. కానీ దానికోసం అని చెప్పే నేను పనిచేశాను అనుకో, ఐ లూజ్ ద రుత్ఫ్ అంటారు ఉర్దూలో. ఐ లూజ్ ద చామ్ ఇన్ లైఫ్, ద రియల్ టేస్ట్ ఇన్ లైఫ్. జీవితం యొక్క రుచి పోతుంది. ఎప్పుడైతే మనుషుల మీద మమతతో వాళ్ళ అవసరం ఏంటిని గుర్తించి నువ్వు పనిచేస్తూ వెళ్తావో, భగవద్ అనుగ్రహం ఆటోమేటిక్గా నీ మీద వర్షిస్తుంది. అంటే కొంతమంది ఉన్నారు, డబ్బులు పుష్కలంగా ఉండి కూడా రూపాయి తీయలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళది నేను ఎప్పుడు చెప్తాను మెడికోస్కి, అట్లాంటి రిచ్ పీపుల్ దగ్గర హెవీగా ఛార్జ్ చేసి బీద వాళ్ళకి ఫ్రీగా చెయ్యి అని చెప్తుంటాను. సేమ్ థింగ్ ఐ టెల్ యూ ఆల్సో. సో when you have that kind of mental attitude, I am very sure with all your commitment, talent and spirit, you will become what you want to. You will reach your goal. You will be able to serve people అని నాకు అనిపించింది. అందుకని ఐ చోజ్ యూ టు. ఇవాళ ఇంటర్వ్యూకి నేను చేసుకున్నాను. ఐ థింక్ ఐ డ్రీమ్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూని అప్రిషియేట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫర్ దేర్ కోఆపరేషన్ వీ కెనాట్ డూ క్రూ ఆర్ సంథింగ్. వాళ్ళందరూ రావాలి కదా. బట్ నా మాట మీద గౌరవంతో వచ్చి చేస్తున్నారు అని అంటే వాళ్ళు కూడా దీన్ని చాలా అప్రిషియేట్ చేస్తారు చూసిన తర్వాత. నువ్వు టుమారో వెన్ యూ బికమ్ సంథింగ్, దే ప్రౌడ్లీ సే we interviewed her long back. Thank you so much. ఇంటర్వ్యూస్ చేసిన
దిస్ ఇది చాలా డిఫరెంట్. అంటే ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ ఇంటర్వ్యూ. నేను ఇంటికి వెళ్ళి మా మదర్తో చెప్పాను, ఇలా శోభారాజ్ గారు అంటే ఆవిడని కలిశాను అంటే మా మదర్ షాక్ అయ్యారు. షీ ఈజ్ అ ఫ్యాన్ ఆఫ్ యూ విచ్ ఐ డిడ్ నాట్ నో. ఏంటి కలిసావా? సో ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సంతోషం తల్లి. అండ్ మా కోసం ఒక చిన్న పాట మీకు కుదిరితే. నాకు పాడాలని ఉంది కానీ గొంతు కోఆపరేట్ చేస్తుందా అని చూస్తున్నాను. గడపదాకా వచ్చి మరలిపోయావు, గడపదాకా వచ్చి మరలిపోయావు, వెను తిరిగి రమ్మని నీ పిలుచులోపే పిలుపంతనంత నా దృష్టిలో నువ్వు డాక్టర్ కదా, అక్యుపంక్చర్ హీలర్. నాకు అన్నిటికన్నా గొప్ప మెడిసిన్ ఏమనిపిస్తుందో తెలుసా? నవ్వడం. అవునా? సంతోషికి ఎప్పుడు కలుగు సుఖము, ఆరోగ్యం ఉంటుంది. సంతోషంగా నవ్వుతూ ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అది పెద్ద మెడిసిన్ అనిపిస్తుంది. సో ఇన్ దట్ కనెక్షన్ విల్ యూ ప్లీజ్ షేర్ ఏ జోక్ విత్ మీ? జోక్? ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ షేరింగ్ జోక్స్. ఎప్పుడు నవ్వుతూ ఉంటాను కానీ జోక్ చెప్పి నవ్వించలేదు నేను ఎప్పుడు. నేను చెప్పన పోనీ? షూర్, మీరు కూడా వినండి. ఇద్దరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఎవరు? ఎల్లయ్య, ఇంకొక ఆయన పేరు పుల్లయ్య. ఈ ఎల్లయ్య ఏంటంటే జమ్మూ వరకు టికెట్ కొనుక్కున్నాడు, డైరెక్ట్ టికెట్ కొనుక్కొని ఇంకా చాలా టైం ఉందని హాయిగా నిద్రపోతున్నాడు. పడుకుని మధ్య మధ్యలో లేచి చూస్తుంటే ఈ పుల్లయ్య ప్రతి స్టేషన్లో దిగుతాడు, నెక్స్ట్ స్టేషన్కి టికెట్ కొనుక్కుని మళ్ళీ ఎక్కుతున్నాడు. ఈ ఎల్లయ్య అనుకుంటున్నాడు ఎప్పుడో ఈ పుల్లయ్య దిగిపోతాడని, కానీ దిగట్లా. చివర జమ్మూ వరకు ప్రయాణం చేశాడు. జమ్మూలో దిగి ఆ పుల్లయ్య వెళ్ళిపోతుంటే జమ్మూ కాశ్మీర్లో ఈ ఎల్లయ్య వెళ్ళి పుల్లయ్య కాలర్ పట్టుకున్నాడు. ఏంటని చూస్తే, నాకు చాలా ఒక డౌట్ ఉంది, నేను ఒక ప్రశ్న అడుగుతా జవాబు చెప్పు అన్న. ఏంటంటే, నాలాగా నువ్వు డైరెక్ట్ టికెట్ కొనుక్కోవచ్చు కదా జమ్మూ వరకు, ఎందుకు ఇట్లాగా ప్రతి స్టేషన్లో దిగి నెక్స్ట్ స్టేషన్ కొనుక్కుంటూ జమ్మూ దాకా వచ్చావు అని అంటే, డాక్టర్ నన్ను దూర ప్రయాణాలు చేయొద్దని చెప్పి సలహా ఇచ్చాడండి అని చెప్పాను. ఓకే, నో ట్రూ. వీటి మీద ఈ మధ్య కొంచెం మీమ్స్ కూడా వస్తున్నాయి. డాక్టర్ ఆస్ మీ టు ఈట్ ఓన్లీ 1 చపాతీ అని. 1 చపాతీ ఎంతదంటే ఇంతది ఉంటుంది. అలా మా మ్యూజిక్ ఫీల్డ్లో అంటే జనరేషన్ ఎల్డర్ టు మీ, పోలేటి వెంకటేశ్వర్లు గారు అని పెద్ద మహా విద్వాంసుడు ఉన్నాడు. ఆయన తిరుపతికి ప్రోగ్రామ్స్ పాడడానికి వస్తే 2 మనుషులు కూర్చోబెట్టేవాళ్ళు, మళ్ళీ కాన్సర్ట్ అయిపోయాక 2 లేపేవాళ్ళు అనమాట. అట్లా అయిపోయాడు పాపం నాలాగా. నేను ఇంకా కూర్చోగలుగుతున్నా కొంచెం. ఆయన
అట్లా లేచేవాడు. ఆయన శృతి మ్యాగజైన్లో వచ్చింది ఇది జోక్. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి నాకు చాలా బాడీ ఒళ్ళు నొప్పులు ఉన్నాయండి, మెడిసిన్ ఇవ్వండి అంటే మెడిసిన్ రాసిచ్చి మీరు రాత్రి పూట చపాతీలు తినండి అని చెప్పారంట. ఈయన అడిగారంట, భోజనానికి ముందా భోజనానికి తర్వాత? So on that happy note, on the note of your laughter, we'll conclude the session. Thanks for coming, Harika. సంతోషం అమ్మ, నేను ఇంటర్వ్యూ చేసి యంగర్ జనరేషన్ని నేను ఇన్స్పైర్ చేయగలుగుతాను, ఐ డ్రీమ్స్ వాళ్ళు ఇన్స్పైర్ చేయగలుగుతారు అని నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ నోబుల్ ఎఫర్ట్స్. అండ్ మీరు అంకుల్ హెల్తీగా ఉండాలి, ఇలానే లైక్ ద బాండ్ దట్ యూ హ్యావ్ ఈజ్ బ్యూటిఫుల్. సో మా జనరేషన్ చూసి నేర్చుకోవడానికి చాలా ఉంది మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి. మీరు ఇంత సాధించిన ద హ్యూమిలిటీ, హంబుల్నెస్ విత్ విచ్ యూ టాక్ టు పీపుల్, అంటే నేను ఆలోచించాను, చాలామంది సింగర్స్ ఉంటారు కానీ ఓన్లీ సమ్ గో టు దట్ గ్రేటెస్ట్ హైట్స్. వాట్ కుడ్ బి ద రీజన్? ఐ థింక్ ఇన్ యువర్ కేస్ యువర్ సిన్సియారిటీ, డెడికేషన్, దాంతోపాటు the person that you are and the humbleness especially, I think that is why you are so dear to the God. థ్యాంక్ యూ. సో మీరిద్దరూ చాలా హెల్దీగా ఉండాలి. I would love to keep coming back to this place. It Please is come really very peaceful and divine. సో నేను మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేసే శక్తి నాకు దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. తథాస్తు. థ్యాంక్ యూ అమ్మా.